ఏలియా ఆత్మను దేవుడు తన సేవలో 5 సార్లు వాడుకుంటాడు. ఏలియా, ఆ తర్వాత రెండవది ఎలీషా. పోయిన వారం మనం చూసాము ఎలీషా మీనికి ఈ యొక్క ఆత్మ 2 పాలుగా దిగొచ్చింది. ఎలీషా మీనికి ఏలి యొక్క ఆత్మను పంపించాడు అని అంటే ఆ పాపాన్ని తీసివేయాలి. ఇశ్రాయేలు రాజు అయిన అహాబు చేసిన, యెజెబెలు చేసిన ఆ పాపను తీసివేయాలంటే మరలా ఆ సాతానుగాని ఎదుర్కోవడానికి, స్త్రీ యొక్క శక్తిని ఎదుర్కోవడానికి, అనగా యెజెబెలు యొక్క శక్తిని ఎదుర్కోవడానికి, యెజెబెలు యొక్క మతంను ఎదుర్కోవడానికి, యెజెబెలు యొక్క ఆత్మను ఎదుర్కోవడానికి ఏలియా ఆత్మ అయితేనే రోషం కలిగిన వాడు ఏలియా. దేవుని నామం కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క సత్యం కోసం ఆయన రోషం కలిగిన వాడు, త్యాగం కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు, దేనైనా ఎదుర్కొనే శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలి యొక్క ఆత్మను ఎలీషా మీదికి దేవుడు పంపించాడు. కారణం ఏంటంటే ఈ యొక్క యెజెబెలు చేసిన పాపం, అహాబు రాజు చేసిన పాపం పూర్తిగా భూమికి వెళ్ళి తీసివేయాలి, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి తీసివేయాలి, ఇశ్రాయేలు యొక్క ప్రజల్లోకి వెళ్ళి తీసివేయాలి. పూర్తిగా తన ప్రజలు ఎవరైతే తన నామం ధరించుకొని తన నామం కోసం నిలబడ్డారో ఆ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి, అనగా జీవముల దేవుని వైపు తిప్పుకోవడానికి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని వైపు తిప్పుకోవడానికి, ఇంకా ఏలి యొక్క ఆత్మ కావాల్సింది అక్కడ. పూర్తిగా అహాబు మరియు యెజెబెలు ఏ ప్రజలైతే దేవుని కోసం నిలబడ్డారో ఆ ప్రజలను భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. సో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, యెజెబెలు యొక్క మతం అనే వర్తమానంలో ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేసేవారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి మొరబెట్టేవారు, ఆయన నామంకు మోకాళ్ళు ఉండేవారు. భూమి మీద కానీ ఇశ్రాయేలు దేశంలో కానీ ఎవరు కూడా ఉండకూడదు అని ఈ యెజెబెలులో ఉన్న ఆత్మ చేయడం ప్రారంభించింది. ఇంకా చెప్పాలంటే యెజెబెలులో ఉన్న ఆత్మ ఏదో కాదండి, అది సాతానుగా అనక ఆత్మ అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో సాతానుగాడు దేవుడు ఏ విధంగా అయితే ప్రవక్త రానమన్నాడు మనుషులను వాడుకుంటాడో దేవుడు, మానవుడు లేకుండా దేవుడు ఏ పని చేయలేడు, ఒక వ్యక్తి లేకుండా దేవుడు ఏ పని చేయలేడు. ఒక మనిషిని ద్వారానే దేవుడు తన పనిని చేయగలుగుతాడు ఆయన. అందుకే దేవుడు తన రూపం చొప్పున, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మానవుని తయారు చేసుకున్నాడు. దేవునికి మేము హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటనగా ఒకానొక దినమున ఈ భూమికి ప్రజలు విస్తరించినప్పుడు ఒక వ్యక్తిని మానవ రూపంలో ఒక వ్యక్తిని తయారు చేసి ఆ వ్యక్తిలోకి ఆయన వెళ్ళి ఆ ప్రజలను తన నామం తిప్పుకోవడానికి, తనకు ప్రార్థించే వారిని చేసుకోవడానికి, దేవుడు నివాసం చేయడానికి ఒక గుడారము కావాలి. కాబట్టి మానవుని ఏర్పాటు చేసుకున్నాడు, మానవుని దేవుడు తయారు చేశాడు. మానవుని ద్వారానే, అనగా తనకు లోబడి, ఏ వ్యక్తి అయితే తనకు లోబడతాడో, ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తనకు భయభక్తులు కలిగి ఉంటాడో, సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటాడో, సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. సో దేవుడు ఏ విధంగా అయితే మానవుని ద్వారా తన క్రియలు భూమి మీద చేస్తూ ఉన్నాడో, ద సేమ్ టైం సాతాను వాడు కూడా మనిషినే వాడుకుంటాడు. వాడు కూడా మనిషినే వాడుకొని ఆ ప్రజలు ఎవరైతే దేవునికి లోబడే ప్రజలు ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో ప్రజలు, వారిని దేవుని ఎదుకల్ని దూరము చేయడమే సాతాను యొక్క పన్నాగమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు రోమపత్రికలను చిక్కులు పెట్టు ప్రతి పాపమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును వదిలి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు ఆయన. అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఈ పాపం విషయంలో చిన్న పాపం ఉండదు, పెద్ద పాపం ఉండదు. ఏదైనా పాపమే. అవిశ్వాసం విషయంలో అవిశ్వాసం, కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది. సో కానీ పాపం విషయంలోకి వచ్చేసరికి ఏ చిన్నదైనా పెద్దదైనా అది పాపం. ఆ పాపాన్ని వదిలేసుకొని విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. సో ప్రియ సోదరుడు, ఇక్కడ విశ్వాసమునకు కర్త
అందుకే ఇక్కడ ఎలీషా మీద కూడా దేవుడు ఏలియా ఆత్మను పంపించి ఆ ఎలీషా యొక్క విశ్వాసం అంతా యేసుక్రీస్తు వైపు వెళ్ళి యేసుక్రీస్తు మీద ఉండి ఆ జీవముల దేవుని మీద ఉండి ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవుని నడిపించడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అహాబు చనిపోయాడు. అహాబుకు మారుగా తన కుమారుడు రాజు అయ్యాడు అక్కడ. కానీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు? దేవుని యొక్క శాపం ఏంటనగా అహాబు కుటుంబమైన అహాబు అనే వాని యొక్క రక్తం, వాని యొక్క సంతానం భూమి మీద ఉండకుండా వాని వంశమును నేను సర్వనాశనము చేస్తానని ఏలియా ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక ఏలియా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ మాట ప్రకారముగా అహాబు చనిపోయాడు. వానికి ప్రతిఫలంగా వానికి మారుగా ఇశ్రాయేలు దేశానికి రాజు ఒక వాని కుమారుడు అయ్యాడు. వాని కుమారుడు అయిన తర్వాత ఎప్పుడైతే అహాబు చనిపోయాడని తెలిసిందో మోయాబు రాజు అయిన మేషా, ఈయన అహాబు రాజుకు పన్ను కట్టేవాడు, కప్పం కట్టేవాడు, కిస్తు కట్టేవాడు. 1,00,000 గొర్రెలు 1,00,000 మేకలు ప్రతి సంవత్సరం ఏటేటా ఆయనకి ఇచ్చేవాడు. అదేమైంది కదంటే అహాబు చనిపోయిన వెంటనే ఆయన ఇవ్వడం మానేశాడు. మానేసిన తర్వాత అహాబు యొక్క కుమారుడు అహాబు చనిపోయిన తర్వాత ఈ మోయాబు రాజు మేషా ఆయనకు కప్పం చెల్లించేవాడు. ఈ చెల్లించేవాడు ఏం చేశాడనగా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేశానికి ఈ ఇశ్రాయేలు రాజు అహజ్యా, ఆ తర్వాత యూదారాజు యెహోషాపాతు, మరలా ఇంకొక రాజు సిరియా దేశపు రాజు అనుకుంటా, వీరు ముగ్గురు కూడి మోయాబు దేశపు రాజైన మేషా మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ అహాబు ఆయన కుమారుడు అహజ్యా దేవుని దగ్గర విచారణ చేయడానికి మనం ప్రార్థించుకొని వెళ్దాం, దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఈ యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళితే మా విజయం వస్తుందా రాదా అని ఒక దేవుని సేవకుని దగ్గర విచారణ చేయించుకోవడానికి, దేవునికి మహిమ హల్లెలూయా. ఇక్కడ దేవుని సేవకుడు ఎవరు లేరా అని ఎలీషా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోషాపాతును గనక నేను లక్ష్యము చేయకపోతే, యెహోషాపాతును గనక నేను గౌరవించకపోతే ఇశ్రాయేలు రాజు నీ ముఖము చూసేవాడిని కాదు నేను. కారణం ఏంటనగా ఈ అహజ్యా మోయాబు రాజైన తల్లి వాడినే పాపం చేస్తున్నాడు. ఇంకా యెజబెలు చనిపోలే, యెజబెలు ఇంకా బతికే ఉన్నది. ఇక్కడ నీతిమంతుడు, దేవునందు భయభక్తులు గలవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు యెహోషాపాతు రాజు ఉన్నాడు, యూదా దేశపు రాజు. ఆయన విచారణ చేయడానికి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోషాపాతును గనక నేను గౌరవించకపోతే నీ ముఖము చూసేవాడినే కాదు. అంటే చూడండి ప్రియ సోదరుడా, దేవుడు నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే, ఏదైనా ప్రారంభించాలనుకుంటే మొదట నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సేవకుని దగ్గరికి వచ్చి దేవుని సేవకునితో విషయం చెప్పి దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుని నిన్ను దీవించడము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది మేము దేవుని సేవకుల కంటే మేము గొప్పవాళ్ళం అని గర్వం ఉంటే చాలామందికి. కొంచెం డబ్బు రాగానే కళ్ళు నెత్తిమికెక్కిపోతాయి ప్రజలకు. ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవులు అండి దాదాపు 80% పీపుల్స్ అదే విధంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కొంచెం డబ్బు రాగానే, కొంచెం ఆధిక్యత పెరిగిన వెంటనే దేవుని సేవకులను చాలా చిన్న చూపు చూడడము. చూడండి, ఇక్కడ మనం గమనించాలి, ఒక దుర్మార్గుని కొడుకైనా వాళ్ళు ఏదో కొంత భయం ఉన్నది దేవుని గురించి. అహాబు దుర్మార్గుడు, విగ్రహారాధన కుటుంబంలో పుట్టాడు, విగ్రహారాధన కుటుంబంలో పెరిగాడు, విగ్రహారాధన చేశాడు. వాళ్ళ నాన్న చేత వాళ్ళ నాన్నను చూసి నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మంక యెజబెలు బతికే ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అహజ్యాలో ఎక్కడో కొంచెము దేవుని గురించిన భయం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ తల్లి తండ్రి అంతా దుర్మార్గులైనా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి దేవుని సేవకుడైన ఎలీషా చేత ప్రార్థన చేయించుకొని, ఎలీషా చేత విచారణ చేయించుకొని, ఎలీషా చేత దీవెనలు పొందుకొని, ఎలీషా చేత ఆశీర్వాదాలను పొందుకొని మనం యుద్ధానికి వెళ్దాం అని ఇతను అలాంటి దుర్మార్గమైన విగ్రహాల కుటుంబంలో పుట్టినా కానీ దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. ఆయన
అంటే ఏదో ఎక్కడో కొంచెం భయమైనది ఉంది. ఆయన రాజు అయినా, కొన్ని లక్షల మందిని పరిపాలించే వ్యక్తి అయినా, దేవునికి మేము హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ సబ్జెక్టే ఎలైజా అనగా దేవుని సేవకుడు. దేవుని సేవకుల మీదే ఉంటుంది ఈ వాక్యం అంతా కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు ముగ్గురు రాజులు. అప్పటికి ఎలీషా తన తల్లిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు, భూమి జాగను వదిలేశాడు, ఆస్తిపాస్తులు వదిలేశాడు. అనేక సంవత్సరాలు ఏలియాకు పరిచయం చేయడం ప్రారంభించాడు, ఏలియాతో ఉండడం ప్రారంభించాడు, ఏలియా ప్రార్థనలో ఉండడం ప్రారంభించాడు, ఏలియాతో జీవించడం ప్రారంభించాడు, ఏలియాకు సపర్య చేయడం ప్రారంభించాడు, ఏలియాకు పనులు చేయడం ప్రారంభించాడు, ఏలియా యొక్క సమస్తమైన పనులు ఎలీషా చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా చేతుల మీద నీళ్లు మోసే వ్యక్తినే. ఎవరని? ఎలీషా చాలా బలవంతుడైన, వదిలేసుకున్నాడు అవన్నీ దేవుని గురించారా. సో ఏ దేవుడైతే ఆయన పిలిచాడో, ఏ దేవుడైతే ఆయనతో మాట్లాడాడో, ఏ దేవుని యొక్క ఆత్మ అయితే ఏలియా ఆత్మను ఏ దేవుడైతే ఆయన మీద కుమ్మరించాడో, ఏ దేవుడైతే ఆయనను అభిషేకించాడో, ఏ దేవుడైతే ఏలియా వదిలేసిన క్రియలను ఆయన సంపూర్ణంగా చేయడం ప్రారంభిస్తున్నాడు ఎలీషా. సమస్తమును వదిలేసి దేవుని కోసం నిలబడ్డాడు ఎలీషా. ఈ ముగ్గురు రాజులతో కనుక పోల్చుకుంటే, లోక సంబంధం కనుక ఆలోచన చేస్తే, వారికున్న ఆధిక్యత ముందు, వారికున్న గొప్పతనం ముందు, వారికున్న పేరు ప్రఖ్యాతల ముందు, వారికున్న ఆస్తిపాస్తుల ముందు, వారికున్న వస్తు సంబంధ దీవెనల ముందు ఎలీషా ఎందుకు పనికిరాడు? లిటరల్గా లోక సంబంధంగా చూసుకుంటే మనం, కానీ ఆత్మీయంగా కనుక చూసుకుంటే ఆయన ముందు, ఎలీషా ముందు ఎవడు నిలబడలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏ శక్తి ఎలీషా ముందు నిలబడలేదు. ఎందుకనగా ఏలియా యొక్క ఆత్మ, ఏలియా ఒక్క పాలు ఉంటేనే అనేకమైన అద్భుతాలు జరిగినాయి. కానీ ఏలియా యొక్క ఆత్మ, రెండు పాల ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. దేనికి మేము హల్లెలూయా. సో ఆత్మ సంబంధంలో మనం చూసుకుంటే, ఆత్మ కోణంలో మనం చూసుకుంటే, ఎలీషా ముందు ఇశ్రాయేలు రాజు కావచ్చు, యూదా రాజు కావచ్చు, ఇంకొక రాజు కావచ్చు, ఆ ముగ్గురు రాజులు కావచ్చు, ఆత్మ సంబంధంలో ఆత్మ కోణం చూసుకుంటే వాళ్ళు ఎందుకు పనికిరారు వారు. ఈరోజు గమనించండి సోదరా, నీకెంత డబ్బు ఉండొచ్చు, నీకెంత అధికారం ఉండొచ్చు, నీకెంత ధనం ఉండొచ్చు, నువ్వెంత గొప్పవాణి కావచ్చు, నీకెంత పేరు ప్రఖ్యాతి గలవాణి కావచ్చు, కానీ ఆత్మ కోణంలో కనుక మనము చూసుకునేది ఉంటే, దేవుని సేవకుల ముందు నువ్వు ఎందుకు పనికిరావును? యు ఆర్ నథింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు గొప్ప కోట్ల ఆస్తి ఉండొచ్చు, నీకు మిద్దెలు మేడలు ఉండొచ్చు, నీకు అనేకమైన వస్తువులు ఉండొచ్చు, నీకు అనేకమైన ఇళ్ళు ఉండొచ్చు, నీకు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు నీకు. కానీ దేవుని సేవకుని ముందు, దేవుని చేత అభిషేకించమైన దైవ సేవకుని ముందు ఆత్మ కోణంలో నువ్వెందుకు పనికిరావును? నువ్వెంతో ప్రార్థన పరుడివైనా కావచ్చును, ఎంత భక్తునివైనా కావచ్చును. ఎందుకంటే బైబిల్ చెప్తోంది, ఆయన అభిషేకించినవారు, ఆయన చేత అభిషేకం అనగా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినవారు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. వీళ్ళు ముగ్గురు రకం వచ్చి ఎలీషా ముందు అడుగుతున్నారు, అయ్యా మోయాబీయులు మా మీద తిరుగుబాటు చేశారు, మాకు ఇలా కప్పము చెల్లించాలి, సో దేశం మళ్ళా కొల్లలం అవుతోందని, కాబట్టి మేము యుద్ధానికి వెళ్ళదా, యుద్ధం మాతో చేయొద్దా అని అడిగితే, అప్పుడు అన్నాడు, నాతో నీకేమి పని? ఎలీషా అంటున్నాడు ఇశ్రాయేలు రాజుతోటి, ఆ ఆజ్ఞతో ఏమంటాడు, నాతో నీకేం పని? నీకు ఎందుకు నువ్వు నా ఆజ్ఞకు వచ్చావు? నువ్వు ఇశ్రాయేలు గోత్రంలో పుట్టావు, ఇశ్రాయేలు వంశంలో పుట్టావు, కానీ నీ తల్లి చేత, నీ తండ్రి చేత వారు చేసిన పాపము చాలా భయంకరమైనది. కాబట్టి నాతో నీకేం పని? నాతో నీకు పనే లేదు నీకు. కానీ యెహోషాపాతును నేను గౌరవించకపోతే నీ ముఖము చూసేవాడిని కూడా నేను కాదు అంటున్నాడు ఎలీషా. ఎందుకు యెహోషాపాతును గౌరవిస్తున్నాడు ఆయన? యెహోషాపాతు కూడా దేవుని కోసం రోషం కలిగిన వ్యక్తి, ఆయన దేవుని కోసం సమర్పణ కలిగిన వ్యక్తి, ఆయన దేవుని కోసం త్యాగం కలిగిన వ్యక్తి, ఆయన దేవుని వైపు చూసే వ్యక్తి, ఆయన దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ఆయన
ఆయన రాజు కావచ్చు, ఆయన యూదా దేశానికి ఆయన రాజు కావచ్చు, ఆయన కానీ లక్షల మంది మీద ఆయన అధికారి కావచ్చు ఆయన. కానీ దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకొని ఉన్నాడు ఆయన. అందుకే యేసయ్య అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఏ సహోదరునికైతే, ఏ క్రైస్తవునికైతే గర్వం ఉంటుందో, ఏ క్రైస్తవునికైతే అహంకారం ఉంటుందో, ఏ క్రైస్తవునికైతే పొగరు ఉంటుందో, ఏ క్రైస్తవునికైతే తలబిరుసుతనం ఉంటుందో, ఏ క్రైస్తవుడైతే దేవుని సేవకులు లక్ష్యము చేయడో, ఏ క్రైస్తవుడైతే దేవుని సేవకుల మాట వినడో, అనగా దేవుని చేత అభిషేకించబడిన దైవ సేవకుల మాట వినడో, ఒకరోజు ఆ క్రైస్తవుడు మారు మనసు పొందకపోతే, ఆ క్రైస్తవురాలు మారు మనసు పొందకపోతే, ఆ బిడ్డలు మారు మనసు పొందకపోతే, ఆ ప్రజలు మారు మనసు కనుక పొందకపోతే, దేవుని దగ్గర పశ్చాత్తపడకపోతే వారు ఖచ్చితంగా ఒక దినము నరకంలో కూర్చుంటారు. వారు బైబిల్ క్లియర్ కట్గా చెప్తా ఉన్నది. ఎందుకంటే గర్వాంధులకు పరలోక రాజ్యము స్థానం లేదు, అహంకారులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు, అనుకునే వాళ్ళకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఎగ్జాంపుల్గా యేసుప్రభు ఎగ్జాంపుల్ ఒక పారబుల్ చెప్పాడు. ఒక పరిసేయుడు, ఒక సుంకరి వచ్చారు దేవుని మందిరంలోకి, ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు భక్తులే, ఇద్దరు ప్రార్థన చేసే వాళ్ళే, ఇద్దరు దేవుని సముఖంలోకి వచ్చారు, ఇద్దరు దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఈ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వారంలోకి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నా సంపాదన అంతట్లో దశంభాగములు ఇస్తున్నా. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, నేను వాక్యానికి బాల్యములున్నాయి, వాక్యానికి లోబడి జీవిస్తున్నా, ఈ సుంకరి వలె పాపిగా నేను ఉండనందుకు నీకు వందనాలు ప్రభా అంటున్నాడు ఆయన. ఎవరు? పరిసేయుడు. సో ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, ఈరోజు సంఘంలో పరిసేయులు ఉంటారట. ఈ పరిసేయులకున్న మనసు ఏందనగా తప్పులు దొరకబట్టేవారు. సో అలాంటి వారు పరలోక రాజ్యం వెళ్ళారన్నాడు ప్రవక్త. అందుకే వర్తమాన పుస్తకాలు చదవండి మీరు, వాళ్ళలో గర్వం ఉంటుంది. ఈ పరిసేయుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నేను పాపం చేయని వాని నేను అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆ పరిసేయుడు. ఎవరి దగ్గరకు వచ్చి దేవుని సమ్ముఖంలోకి వచ్చి ప్రార్థిస్తున్నాడు. దేవునికి తెలియదా నువ్వెంతటి భక్తిపరమో? దేవునికి తెలియదా నువ్వెంతటి ప్రార్థనాపరమో? దేవునికి తెలియదా నువ్వెంత విశ్వాసమో? దేవునికి తెలియదా నువ్వు ఎలా జీవిస్తున్నావో? దేవునికి తెలియదా? ఆయన మనల్ని చూసే దేవుడు కదా, మనల్ని పరిశీలించే దేవుడు కదా, మనతో మాట్లాడే దేవుడు కదా, మనల్ని సంధించే దేవుడు కదా, మనల్ని దీవించే దేవుడు కదా, మనల్ని బాగు చేసే దేవుడు కదా, మనల్ని నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు కదా ఆయన. ఆ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు అయినాడు. ఆయన చెప్పిన ఉపానమేది. ఆ సుంకర్ అంటున్నారు, ఆకాశం వైపు కళ్ళేదని ధైర్యం చాలక రొమ్ము కట్టుకుంటూ, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించుతానని రొమ్ము కట్టుకుంటూ కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఈ సుంకరి. దేవుని మందిరంలోకి వచ్చి నేను పాపిని అని ప్రార్థన చేసిన వాడిని దేవుడు పరిశుద్ధునిగా చేశాడు. నేను పరిశుద్ధునని ఇండైరు చెప్పుకున్న వాడిని, నేను నీతిమంతునని ఇండైరు చెప్పుకున్న వాడిని నరకానికి పంపించాడు. ఈ ఉపమానం ఎవరు చెప్పింది? నేను చెప్పిన ఉపమానం కాదు ఇది, యేసయ్య చెప్పిన ఉపమానం ఇది, మన దేవుడు చెప్పిన ఉపమానం ఇది. చూడండి, కానీ యెహోషాపాతు ఆయన దేవుని ఎడల భయభక్తులు గలవాడు, ఆయనను లక్ష్యం చేశాడు. ఈరోజు నువ్వు దేవుని లక్ష్యం చేయాలంటే, దేవుని రెస్పెక్ట్ చేయాలనగా చూడండి, నీలో దేవుని యొక్క భయము భక్తి ఉండాలి. నువ్వు దేవుని కోసం రోషం కలిగి జీవించాలి, నువ్వు దేవుని కోసం సమర్పణ కలిగి జీవించాలి, నువ్వు దేవుని కోసం త్యాగం కలిగి జీవించాలి, నువ్వు దేవునందు విశ్వాసం కలిగి జీవించాలి, దేవుని భక్తులను గౌరవించే జీవితం ఉండాలి, దేవుని భక్తులను ఆనర్ చేసే జీవితం ఉండాలి. సోదరుడా, దేవునికి మేము హల్లెలూయా. యెహోషాపాతు దేవుని భక్తులను, దేవుని సేవకులను గౌరవించేవాడు కాబట్టి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళడానికి ముందు మనం దేవుని సేవకునితో ప్రార్థన చేయించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది విశ్వాసులు వాళ్ళ ఇళ్లలో బర్త్డేలు చేసుకుంటారు, పాస్టర్ని పిలువరు. మ్యారేజ్ డేలు చేసుకుంటారు, పాస్టర్ని పిలువరు. మేమే ప్రార్థన చేసుకుంటాం, మాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాడు ఆ పాస్టర్, మాకంటే ఎక్కువగా భక్తి ఉంటుంది ఆయనకు, మాకంటే ఎక్కువగా విశ్వాసం ఉన్నది ఆయనకు అనే అహంకారం, అనే గర్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ పిల్లల పేరు వాళ్ళే పెట్టుకుంటారు. దేవునికి మేమే కలను కాక, పాస్టర్తో మాకు అవసరం లేదు. ఇక నూతన గృహంలోకి వెళ్ళాలంటే ఆ గృహంలోకి వచ్చి పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోరు, వాళ్ళే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వారు చాలా ఉన్నాయి, ఇలాంటి సంగతులు, విషయాలు చాలా ఉన్నాయండి.
యూనివర్సల్గా క్రైస్తవులు చేసే విషయాలు. కానీ ఒక మాట నేను చూపిస్తాను చూడండి. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 12వ లేఖనం. మరియు ఎవడైనను అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కాని ఆ న్యాయాధిపతి మాటనే కాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరింపవలను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనం విడిచిపెట్టెదరు. ఎవరు రాసిన మాట ఇది? నేను రాసిన మాట కాదు. సినాయి కొండ మీనికి అగ్నిస్తంభంలో దేవుడు దిగొచ్చి మోషేతో మాట్లాడిన మాట ఇది. ఎవడైనను మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కాని దేవుని సేవకుని మాట. సేవకులా విశ్వాసులా? ఎవరని? దేవుని సేవకులు విశ్వాసులు కాదు. విశ్వాసులు పరిచర్యలో సహకరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించేవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకటించేవారు, దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించేవారు. దేవునికి స్తోత్రం, మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనను మరియు ఎవడనగా అతను రాజు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువులేని వాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని సేవ చేసే ఆ యాజకుని మాట వినకపోతే, ఆ న్యాయాధిపతి మాట వినకపోతే మూర్ఖించి వాడు ఏం కావాలంటే వాడు నిలుచు పరిచర్య యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. సో ఈ మాట తీసుకుంటే, ఈ మాటను ప్రామాణికంగా మనం తీసుకుంటే, ప్రియ సోదరుడా, ఎంతమంది క్రైస్తవులు నిత్య జీవానికి వెళ్తారు? రాజ్యానికి ఎంతమంది వెళ్తారు? అందుకే యేసయ్య అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడుడి. అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కావాలి. విశాల మార్గంలో అనేకులు వెళ్తారు. నేరువే మార్గంలో మనం ప్రవేశించడానికి పోరాటం చేయాలి మనం. చూడండి, ఎంతో మంది క్రైస్తవులు వారి యొక్క పాస్టర్లను దూషిస్తున్నారు, వాళ్ళ యొక్క పాస్టర్లను అవమానిస్తున్నారు, ఆ పాస్టర్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాట తీసుకుంటే ఎక్కడ పోతారు వాళ్ళు? అందుకే యెహోషాపాతు ఏమంటున్నాడు, ఇక్కడ ఎవరైనా దేవుని సేవకుడు లేడా? ఇక్కడ దేవుని పరిచర్య చేసే సేవకుడు లేడా? ఇక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం. అహజ్యా అంటున్నాడు, ఇక్కడ ఎలీషా ఉన్నాడయ్యా. ఎవరు ఎలీషా? ఆయన ప్రత్యేకత ఏంటి అని అడిగినప్పుడు, ఏలియా అనే దేవుని సేవకునికి పరిచర్య చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతులు కడుక్కుంటే చేతులను నీళ్లు పోసే వ్యక్తి ఆయన. ఏలియాకు అన్ని పనులు చేసే వ్యక్తి ఆయన. సో ఏలియా పరలోకానికి ఆయన చనిపోయాడో ఉన్నాడో తెలియదు, కానీ ఆయనకు బాధ మరుగా ఎలీషానకు దేవుని ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషానకు దేవుని సేవకుడు ఉన్నాడు. అంటే యెహోషాపాతు అంటున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం ప్రార్థన చేయించుకుందాం. ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పి దేవునికి ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఏం సెలవిస్తాడో ఆ దేవుడు సెలవించిన ప్రకారంగా మనం ముందుకెళ్దాం మనం అని. ఈ యెహోషాపాతు ఆయన రాజు అయిన ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాను గౌరవించినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు, యెహోషాపాతును గనక నేను గౌరవించకపోతే, నిన్ను దేవుడు గౌరవించాలంటే ప్రియ సోదరుడా, రాజైన యెహోషాపాతు లాంటి జీవితం నీకు ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చి ఆ పాపైన సుంకరి వలె జీవితం ఉండాలి. ఇంకొక భయంకరమైన పాపాత్ముని ఇంటికి వెళ్ళాడు యేసయ్య. ఆ ఊరు ప్రజలందరూ ఈయన చాలా పాపాత్ముడయ్యా, ఈయన చాలా అన్యాయస్తుడయ్యా, ఈ పాపాత్ముని ఇంటికి వెళుతున్నాడు యేసు ప్రభు, ఈ అన్యాయస్తుని ఇంటికి వెళుతున్నాడు యేసు ప్రభు అని అందరూ వారిలో వారు సల్లుకుంటున్నారు. వారు దేనికి మేము హల్లెలూయా. కానీ ఆయన దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వచ్చింది ఎవరు కనుక పాపలను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు నేను పాపిని, నేను హిందూ కుటుంబంలోకి వెళ్ళి వచ్చాను, నేను భయంకర విగ్రహం చేసే కుటుంబంలోకి వెళ్ళి వచ్చాను, నేను భయంకర విగ్రహం చేశాను. నేను దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కానీ దేవుడు నా మనోనేత్రాలు తెలిసాడు, దేవుడు నా హృదయ నేత్రాలు తెలిసాడు. యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. నేను తెలుసుకుంటే ఆయన నన్ను దీవించడం ప్రారంభించాడు.
ఆయన సేవలో వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఎక్కడైతే క్రైస్తవులు ఉంటారో వారు ఏ మతంలో ఉండొచ్చు, ఏ కులంలో ఉండొచ్చు, ఏ వర్గంలో ఉండొచ్చు, వారు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు, నువ్వు దేవుడు ఎన్నుకున్న వ్యక్తివైతే, దేవుని జగత్తు పునాది వేయబడి యేసు ప్రభు దృష్టిలో నీవు కనుక ఉండదంటే ఎక్కడ ఉన్నా నీ మనోనేత్రాలు తెరిచి, నీ హృదయ నేత్రాలు తెరిచి యేసయ్య నిన్ను తన రాజ్యంలో తీసుకుంటావు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో తీసుకొని ఏం చేశాడనగా ఆయన పాపలైన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనం పాపంలో ఉన్నాం, పాపంలో పెరిగాం, పాపంలోనే జీవించడం ప్రారంభించాం మనం. అందుకే ఆయన రక్షకుడు అనగా పాపలను రక్షించేవాడు ఆయన రక్షకుడు యేసయ్య. పాపలను విమోచించేవాడు ఆయన విమోచకుడు. ఆయన రోగులను స్వస్థపరిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో లోకస్తులందరూ అంటున్నారు ఆయనను, వాళ్ళ ఊరోళ్ళందరూ అంటున్నారు ఆయనను, పాపాత్ముని ఇంటికి వెళుతున్నాడు, ఇంట్లో బస చేయవలసి ఉంది. నేను పాపాత్ముడు అన్న వ్యక్తి, అన్యాసుడు అన్న వ్యక్తి ఈయన అంటున్నాడు, ప్రభా త్వరగా రా ప్రభా మా ఇంట్లోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఇంట్లోకి రా ప్రభా అని ఆహ్వానించి తన ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎవరి యొద్దనైనా నేను అన్యాయంగా తీసుకుంటే మరలా 4 వంతులు కలిపి వానికి చెల్లిస్తాను ప్రభా. నా ఆస్తిలో సగము పేదలకు నేను పంచిపెడతాను ప్రభా అంటున్నాడు. ఇతడు నిజమైన అబ్రహాం యొక్క సంతానం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరికైనా మనసంతా ధనం మీద ఉన్నది, డబ్బు సంపాదించాలన్నది, అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు, అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ఆయన పేరేనగా సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఆయన సంధించిన వెంటనే, యేసయ్య ఆయన హృదయాన్ని మార్చిన వెంటనే, యేసయ్య ఆయన ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఆయన జీవితం మార్చబడింది, ఆయన బ్రతుకు మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు మార్చబడాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడాయి. తాగేవాడు బాగా తాగుతాడు, చర్చికి పోతాడు. వ్యభిచారం చేశాడు, బాగా వ్యభిచారం చేశాడు, చర్చికి పోతాడు. గొడవలు పెట్టుకుని బాగా గొడవలు పెట్టుకుంటాడు, వాడు చర్చికి పోతాడు. తంబాకులు బాగా తింటాడు, వాడు చర్చికి పోతాడు. సీరియల్ తాడు బాగా సీరియల్ తాగుతాడు, వాడు చర్చికి పోతాడు. పాలు తినేవాడు బాగా పాలు తింటాడు, వాడు చర్చికి పోతాడు. సినిమాలు చూస్తాడు, బాగా సినిమాలు చూస్తాడు, వాడు చర్చికి పోతాడు. అబద్ధాలు చెప్పాడు, బాగా అబద్ధాలు చెప్తాడు, వాడు చర్చికి పోతాడు, ప్రార్థన చేస్తాడు. ఏడని పాపం కలబైంది. ఇవి పాస్టర్లు చెప్తే పాస్టర్ల మీద తిరుగుబాటు చేస్తారు, పాస్టర్లను దూషిస్తారు, దేవుని సేవకులను అవమానిస్తారు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ బైబిల్లో ఈ భక్తుల జీవితాలు ఎందుకు రాశాడు దేవుడైనా? వారి జీవితాలు చదివి మన బతుకులు మార్చుకోవడానికి రాశాడు యేసు ప్రభు. మనం ఏలియాలు కాకపోవచ్చు, ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏలియాలు కాకపోవచ్చు, ఎలీషాలు కాకపోవచ్చు, కానీ ఏలియా ఏ దేవుని సేవించాడో ఈరోజు అదే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. ఆయన మనుషుల జీవితాలు మారొచ్చు, రోజులు మారొచ్చు, సంవత్సరాలు మారొచ్చు, తరాలు మారవచ్చు, కానీ దేవుడు మారాడు కదా. ఆ రోజు ఏలియాను పిలిచిన దేవుడే ఈరోజు దేవుని తన సేవ చేయడానికి, తన వాక్యాన్ని ప్రకటించడానికి, తన సత్యాన్ని ప్రకటించడానికి, తన సువార్తను ప్రకటించడానికి అదే మానవులను అభిషేకించి వారి ద్వారానే సువార్త పరిచయం చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సుంకపు గుత్తాడు జక్కయ్య అన్నాడు, నాకున్న ఆస్తిలో సగం బీదిలో పంచిపెడతాను ప్రభా. బీదిలో పంచిపెట్టడం ప్రారంభించాడు. 4 వంతులు కలిపి వాళ్ళకు చెల్లించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఏమొచ్చింది ఆయన లోపల? మార్పు అనేది వచ్చింది ఆయన లోపల. మరి యేసు ప్రభు నమ్ముకున్న సోదరి సోదరుడా, నీలో మార్పు వచ్చిందా? నీ బతుకు మారిందా? నీ జీవన శైలి మారిందా? ఇంకా నువ్వు పాన్లు తింటున్నావా? ఇంకా నువ్వు గుట్కాలు తింటున్నావా? ఇంకా నువ్వు సినిమాలు చూస్తున్నావా? ఇంకా నువ్వు లైటీలు కొడుతున్నావా? ఇంకా నువ్వు వ్యభిచారం చేస్తున్నావా? ఇంకా నువ్వు చెడు పనులు చేస్తున్నావా? ఇంకా నువ్వు గొడవలు పెట్టుకుంటున్నావా? ఇంకా నువ్వు గర్వంతో ఉంటున్నావా? ఇంకా నువ్వు అహంకారంతో ఉంటున్నావా? ఇంకా నువ్వు అహంభావంతో ఉంటున్నావా? నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావో గుర్తుంచుకోను. నీ బ్రతికి ఎక్కడ ఉంటుందో గుర్తుంచుకోను. నీ జీవితం ఎక్కడుందో గుర్తుంచుకోను. ఎక్కడుంది నీ జీవితం, నీ బతుకులో మార్పు? ఒక ఆదివారం నాడు చర్చికి వచ్చి, అయ్యా తండ్రి ప్రభాని స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని దేవునికి ప్రార్థన చేస్తే నీకు పరలోకరాజ్యం ఇస్తాడు ఆయన అనుకుంటున్నావా? నువ్వు నేను ఈ విధంగా చేస్తే నేను పరలోకరాజ్యం పోతాను అనుకుంటున్నావా? ప్రియసో, నువ్వు గుర్తుంచుకో, నువ్వు నరకంలో కూర్చుంటావు ఒక దినమును. నీకంటే నాకంటే గొప్పవాళ్ళు ఐగుప్తు దేశంలోకి 20 లక్షల మంది వచ్చారు. మోసే అనే గొప్ప ప్రవక్త చేత నడిపించబడ్డవాళ్ళు.
అగ్ని స్తంభమును కళ్ళతో చూసిన వాళ్ళు, ఎర్ర సముద్రము రెండుగా విభజించబడితే 6 నెలలు నడుచుకుంటూ పోయిన వాళ్ళు, దేవుడు పగలు మేఘ స్తంభంలో ఉంటే ఆ మేఘంలతో మాట్లాడుతూ ఉంటే, మోషేతో మాట్లాడుతుంటే వారు విన్న వ్యక్తులు. వారు అగ్ని స్తంభం ఉండి ఆ అగ్ని అంతా ఆ వెలుగంతా వచ్చి వారున్న గుడారంలో రాత్రిపూట చక్కని వెలుగు ఇవ్వడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూత తిన్న ఆహారం మన్నాను తిన్నారు వారు, బండలోకి నీళ్ళని తాగారు వారు. అనేకమైన దేవుని యొక్క ప్రత్యక్షంగా అగ్నిస్తంభం చూసిన వ్యక్తులు వారు. వాళ్ళు మోషే మీద సనుగుతే, వాళ్ళు అహరోను మీద సనుగుతే, వాళ్ళు యెహోషువ మీద సనుగుతే 40 సంవత్సరంలో వీరి వలన విసుగున్నాను, వీరు పరలోక నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ఆయన తన మీద తను ప్రమాణం చేసుకున్నాడు యేసయ్య. వాళ్ళకంటే గొప్ప వ్యక్తి వాను. ఏ పాడిది నీ బతుకునేది? నీ జీవితం ఏ పాడిది ప్రియ సోదర సోదరుడా? ఇప్పటికైనా నీ బతుకులు మార్చుకోను, తీసేసుకోను, నీ అహంకారాన్ని తీసేసుకోను, నీ తలబిస్రాన్ని తీసేసుకోను, లోబడే జీవితం కలిగి ఉండను, తగ్గింపు జీవితం కలిగి ఉండను, విధేయమైన జీవితం కలిగి ఉండను, దీనమైన జీవితాన్ని కలిగి ఉండను. ఎందుకనగా నువ్వు ఏ దేవుని సేవిస్తున్నావో, నువ్వు ఏ దేవునికి మొరపెడుతున్నావో, ఏ దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నావో, ఏ దేవుడైతే నీకోసం ఈ లోకానికి వచ్చాడో, ఏ దేవుడైతే నా కోసం ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎంతో దీనునిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ అనే వార్తలో ప్రవక్త బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సామాన్యతలో తను తాను మరుగైనాడు. ఆయన సామాన్యతలో తను తాను దాచుకున్నాడు. ఆయన యేసు ప్రభుని ఎవరు లక్ష్యం చేయలేదు, యేసు ప్రభుని ఎవరు కూడా గౌరవించలేదు, యేసు ప్రభుని ఎవరు కూడా తన ఇంట్లోకి ఆహ్వానించలేదు. ఆయన దివారాత్రంలో కన్నీరు కాచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మేమే కలుగునుగాక. కొంతమంది నాకు ప్రార్థన చేయమని అడిగితే వాళ్ళ కోసం 1 గంట రాత్రి లేచి ప్రార్థన చేశాను. నేను 12 గంటల రాత్రి లేచి వాళ్ళ కోసం చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేసేది. వాళ్ళకి ఎప్పుడైతే అహంకారం వచ్చిందో, డబ్బు పెరిగిపోయిందో, వాళ్ళ కళ్ళు నెత్తిమికి ఎక్కిపోయినాయి. వాళ్ళే వేలు సంపాదించడం ప్రారంభించారో వాళ్ళ కళ్ళు ఇక్కడిలో పైకి వెళ్ళిపోయినాయి వాళ్ళే. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక దిన నరకంలో కూర్చుంటారు. వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి వారి జీవితాలు మార్చుకొని ఈ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని క్షమాపణ అడిగితేనే తప్ప వారికి దేవుని క్షమాపణ దొరకదు. వారు ప్రపంచంలో ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా వాళ్ళు ఎంత ఉపవాసం ఉండి, ఎంత కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేసినా వారి పాపము క్షమించబడదు. వారికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు, హల్లెలూయా. వారు ఒక దినం కూర్చునే స్థలం ఏంటనగా నరకంలో కూర్చుంటారు. వారు నరకాన్ని చూపిస్తారు దేవుడు వారికి ఈ లోకంలో. దేవునికి మహిమ, హల్లెలూయా. అది ఏ సంఘంలో జరిగినా కూడా, ఎవరి మధ్యలో జరిగినా కూడా, ఏ పాస్టర్కి జరిగినా కూడా, ఏ సేవకుని జరిగినా కూడా, ప్రపంచంలో ఎవరికి జరిగినా కూడా అదే పరిస్థితి. కారణమేటనగా ఇక్కడ దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇందాక మనం చూసుకుంటూ వస్తున్నాం, ఏలియాను దూషించాడు అహాబు. ఏలియాను చంపాలని చూసింది యెజబెల్. నెక్స్ట్ వీక్ చూస్తాం మనం యెజబెల్ పరిస్థితి ఏమైందో. దేవునికి మహిమ, హల్లెలూయా. మోషేను దూషించారు, మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషేను అవమానించారు, మోషేను ఎగతాళి చేశారు. ఎవరైనా కానాను దేశానికి వెళ్ళారండి? అక్కడ చూపిస్తాను నేను. కీర్తనలు 6వ అధ్యాయం, కీర్తనలు 14, 15, 16, 17 చదవండి ఒకసారి. పుణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారు తమ దండు పాలములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నేర విడిచి దాతాను మింగివేశను, అది అభిరాము గుంపును కప్పివేశను. వారి సంఘంలో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేశను. కంటే దాతాను కంటే గొప్ప వాళ్ళ ఈరోజున్న క్రైస్తవులు? వాళ్ళేం పోయి వారు విగ్రహారం చేయలేదు, వారు వెళ్ళి ఒకరిని చంపలేదు, ఒక స్త్రీని మానభంగం చేయలేదు. వారు ఏం చేశారు? కేవలం మోషే మీద, అహరోను మీద అసూయపడ్డారు వారు కేవలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం మోషే ఈ సబ్జెక్టే ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా. ఏలియా దేవుని యొక్క సేవకుడైనాడు ఆయన, ఎలీషా దేవుని యొక్క సేవకుడైనాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. వాళ్ళ మీద ఎంత తిరుగుబాటు వచ్చేసింది. ఈరోజు సత్యాన్ని ప్రకటించే వారి మీద, సత్యం కోసం నిలబడే వారి మీద, ఈ సర్వసత్యాన్ని ప్రకటించే వారి మీద, ఈ కాలానికి వచ్చిన ఏలియా వర్తమానం ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి మీద తిరుగుబాటు వస్తూ ఉంటుంది. వారి మీద వ్యతిరేకత రావడం ప్రారంభిస్తారు. ఎవరు తీసుకొస్తారనగా దయ్యం వారిలో ఉండి ఆ తిరుగుబాటు తీసుకొస్తాడు. దయ్యం వారిలో ఉండి ఆ వ్యతిరేకత తీసుకొస్తాడు. ఎందుకనగా వారిని నరకానికి తీసుకొని పోవడము దయ్యానికి ఇష్టం కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. సో నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఇది కావాలన్నా, మేము చాలా కష్టపడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అంటే మధ్యరాత్రి లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేశాను నేను. ఎప్పుడైతే వాళ్ళు వేలు డబ్బులు సంపాదించడం ప్రారంభించారో వారి కళ్ళు ఇక్కడ లేవు, ఇక్కడ వెనుకకి వెళ్ళిపోయినాయి వారి. అందుకే డబ్బు మనిషిని మార్చివేసేది. ప్రియ సోదరుడు, డబ్బును చూసి నువ్వు మారద్దు, నువ్వు డబ్బుకు లొంగదును. మనం సంపాదించుకుంటే డబ్బు వస్తుంది, మనం ఖర్చు పెడితే డబ్బు పోతుంది. డబ్బు మనం చెప్పినట్టు వినాలి తప్ప డబ్బు చెప్పినట్టు మనం వినకూడదు. నువ్వు డబ్బుకు లోబడితే, డబ్బు చెప్పినా కనుక నువ్వు వినేది ఉంటే నువ్వు కూర్చునేది నరకం. నువ్వు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ చూడండి, అభిరాము కంటే దాతాను కంటే గొప్ప వాళ్ళమా మనం? జస్ట్ అసూయపడ్డారు మోషే మీద, అహరోను మీద అసూయపడ్డారు వారు. ఏం చేశారు? మోషే ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? అహరోను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మేము ప్రార్థన చేస్తే దేవుడు వినడా? మేము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఈరోజు చాలామంది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు పాస్టర్లను పిలవకుండా చేసుకుంటారు. వారు పాస్టర్తో పనే లేదు, పాస్టర్తో అవసరమా? మాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాడా పాస్టర్? పెళ్లిలో చేసుకుంటారు అట్లనే, బర్త్డేలు చేసుకుంటారు అట్లనే. దేవుని సేవకుని పిలిపించుకోరు వారు. కనీసం వాళ్ళు ఆహ్వానించారు దేవుని సేవకుని, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థించండి బ్రదర్ అని పిలవరు. అంటే కారణం ఏంటిది? నీలో దయ్యం ఉంది నీ లోపల, గుర్తుపెట్టుకోను. ఈ విశ్వాసి తన ఇంటికి దేవుని సేవకుని ఆహ్వానించుకోవాలి, ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవాలి. వారానికి ఒక్కసారన్నా నువ్వు చేస్తూలో ఉంటే నీలో ఏముంది? దయ్యం ఉంది నీ లోపల. ఎవరైతే వారందరికీ వర్తిస్తుంది ఈ వాక్యం, ఎవరు వింటారో వారందరికీ వర్తిస్తుంది. ముందుగా వెళ్ళాలను అక్కడికి. పాస్టర్ గారు మీ దగ్గర రావాలనుకుంటున్నాం, మేము మా ఇంటికి వస్తాం, రండి, మా ఇంటికాడ ప్రార్థించండి, మీరు వాక్యం చదవండి, మా ఇంట్లో కూటం పెట్టండి, మా ఇంట్లో ప్రేమతో పిలవాలను, దీనత్వంతో రావాలను. ఆ విధంగా వస్తే దేవుని నిన్ను దీవిస్తాను నేను. ఎందుకంటే సువార్త ప్రకటించి వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో అందుకే ఏలి అడుగుపెట్టిన ఆ సారపదురాలు దేవుడు దీవించండి ఆయన, ఆ ఇంటిని దేవుడు ఆస్వాదించండి ఆయన. ఎలిషా కూడా ఆశ్రయం ఇచ్చింది ఒక విధవరాలు, ఒక సునేమీరాలు ఎలిషాకు ఆశ్రయం ఇచ్చింది. ఆమెకు సంతానం కలిగింది ఆమె. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆమె కుమారుడు చనిపోతే ఎండ దెబ్బ కొట్టి నా తలబైనని చనిపోతే ఎలిషా వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బతికాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏల విడిచి ఏం చేసిందంట? వాళ్ళను మింగివేసింది. అది అబ్రాహాముని గుంపును మింగివేశాను, వారి సంఘంలో అగ్ని రగిలేను, దాని మంట భక్తిని కాల్చివేశాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన నగరంలో ఒక ప్రాంతంలో ఈ పాస్టర్ వ్యతిరేకిస్తే ఆ చర్చికి, ఆ పాస్టర్ వ్యతిరేకి ఈ చర్చికి, ఈ పాస్టర్ అక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది ఈ మెసేజ్ వాళ్ళు ఆ 3 సంఘాలే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. దేవుని ఎలిషా దగ్గరికి వచ్చి యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా? మాకు విజయం కలుగుతుందా కలగదా? మేమేం చేయాలయ్యా అని అడిగాడు. అప్పుడు ఎలిషా చేసి అన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, మీకు విజయం కలుగుతుంది. మోయాబీలను దేవుడు మీ చేతికి అందిస్తాడు, మీ చేతికి ఇస్తాడు. మీరు యుద్ధము చేయకుండానే అపారమైన విజయాన్ని మీరు పొందుకుంటారు, అక్కడ విజయం పొందుకుంటారు. ఈరోజు నీ జీవితంలో విజయం ఉండాలంటే, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉండాలంటే, నీ బ్రతుకులో నీ కుటుంబంలో దేవుని కృప ఉండాలంటే, యూ మస్ట్ ఇన్వైట్ యువర్ పాస్టర్ ఇన్ యువర్ హోమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్తుంచుకో నీలో గర్వం అనేది వస్తుందో, అసూయ అనేది వస్తుందో గుర్తుంచుకో. అసూయ వస్తే, ఆ గర్వం వస్తే, తలబిరుసుతనం వస్తే గుర్తు, నాలోకి దెయ్యం వచ్చింది, నాలోకి దురాత్మ వచ్చింది, నాలోకి సాతాను కూడా వచ్చారని నువ్వు ప్రార్థించినప్పుడు నీలో ఉన్న సాతాను గారిని బంధించాలను. చాలామంది డినామినేషన్స్ వాళ్ళు పాస్టర్లను భయంకరంగా మాట్లాడతారు, వారు దేవుని సేవకులను భయంకరంగా మాట్లాడతారు. వారు ఆయన దినం వాళ్ళ కోసం ఆయన భార్య, ఆయన కుటుంబం, వారి క్షేమం కోసం, వారి యొక్క ఉన్నతి కోసం, వారి పిల్లల చదువుల కోసం, వారి పిల్లల ఉద్యోగాల కోసం, వారి పిల్లల పెళ్లిళ్ళ కోసం, వారి యొక్క సంతానం కోసం, ఆ సంఘం, ఆ కుటుంబం దీవెన కోసం, ఆ కుటుంబం ఆశీర్వాదం కోసం, ఆ కుటుంబం అనారోగ్యం వస్తే వాళ్ళని దర్శించి వాళ్ళ కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తుంటారు దేవుని సముఖంలో. రాత్రనక పగలనక అయ్యో వాళ్ళు మన సంఘస్థులు వాళ్ళు బాధలో ఉన్నారని, మీరు బాధలు ఉంటే ఆ పాస్టర్ బాధల్లో మీ బాధ సంతోషించాడు ఆయన. తన కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు ఆయన.
ఆ కుటుంబాన్ని ఆదరించు ప్రభా, ఆ కుటుంబాన్ని ఓదార్చు ప్రభా, ఆ కుటుంబాన్ని దీవించు ప్రభా, ఆ కుటుంబాన్ని ఆస్వాదించు ప్రభా, ఆ కుటుంబానికి సహాయం చేయ ప్రభా. ఆ కుటుంబంలో బిడ్డకు పెళ్లి కాలేదు ప్రభా, మంచి సంబంధం దయచే ప్రభా. ఉద్యోగం లేదు ప్రభా, మంచి ఉద్యోగం దయచే ప్రభా. చదువు లేదు ప్రభా, మంచి చదువు దయచే ప్రభా. వారి పేద స్థితిలో ఉన్నారు ప్రభా, వారిని దీవించు ప్రభా, వారిని ఆర్థికంగా ఆస్వాదించు ప్రభా, వారి మంచి ఉన్నతమైన స్థితికి దయచే ప్రభా అని పాస్టర్ కుటుంబం నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. నువ్వు చేస్తావో చేయవో తెలియదు నీకు. కోసము దేవుని సముఖంలో ఉండి నీ పిల్లల కోసం, నీ పిల్లల ఉద్యోగాల కోసం, నీ పిల్లల ప్రమోషన్ల కోసం ప్రార్థన చేస్తే నీకు డబ్బు వచ్చిన వెంటనే, నీకు అధికారం వచ్చిన వెంటనే నీ కళ్ళు నెత్తి నెక్కుతాయా? ప్రియ సోదరుడా, దేవుడు చూస్తలేడా నిన్ను? యేసయ్య చూస్తలేడా? చూస్తున్నాడు కదా ఆయన. ఒక దినం నువ్వు లెక్క అప్పగించాలి యేసయ్యకు. దేవునికి మహిమ హల్లెలూయా, దేవునికి ఘనత హల్లెలూయా. ప్రతి దానికి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వ్యతిరేకత వస్తుంది పాస్టర్, నా మీద బాగా వస్తుంది వ్యతిరేకత. చాలామంది నన్ను ఇష్టపడరు, చాలామంది నన్ను ప్రేమించారు. నన్ను కారణం ఏంటనగా ఇదే విధానం ఉంటుంది. వాక్యం కింద మంట పెట్టినట్టు ఉంటుంది. వీడ కూర్చుంటే మంట మీద కూర్చున్నట్టే నీకు కింద పరిశుద్ధాత్మైన మంట నిన్ను కాలుస్తా ఉంటుంది. నీళ్ళున్న పాపాన్ని కాలుస్తూ ఉంటుంది, నీళ్ళున్న అవిశ్వాసాన్ని కాలుస్తూ ఉంటుంది, నీళ్ళున్న చెడుతనాన్ని కాలుస్తూ ఉంటుంది, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకత నేను కాలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ మంటకు తట్టుకొని ఉంటావా? నువ్వు నిత్యజీవంలోకి వెళ్తావు. ఆ మంటకు భయపడి బయటికి వెళ్ళిపోతావా? నువ్వు నరకంలో కూర్చుంటావు. నువ్వు ఒక దినం నీకు నరకమే. నువ్వు ఎన్ని దశంభాగములు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత పెద్ద సంఘానికి వెళ్ళినా, ప్రియ సోదరుడు గుర్తుపెట్టుకో, ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళావంటే నువ్వు నరకంలో కూర్చుంటావు. నువ్వు చచ్చిపోతే నరకంలో ఉంటావు. నువ్వు జాగ్రత్తను. దేవునికి మహిమ హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మైన అగ్నిని పెట్టాడు దేవుడు. ఇక్కడ ఆయన మన దేవుడు. 95వ అధ్యాయం కీర్తనలు, ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. చూడండి ఎలా ఉండాలి, గొర్రె వల్ల ఉండాలి. నువ్వు మేకవైతే నరకానికి పోతావు. నువ్వు జాగ్రత్తను. గొర్రె ఎప్పుడు తల ఉంచుకొని ఉంటుంది. గొర్రె ఇట్లా పైకి చూడదు. అది లోక పాపను మోసుకొని పో. దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన ఏదో దేవుని కుమారుడు అనిపించుకుంటున్నావా, దేవుని కుమార్తె అనిపించుకుంటున్నావా? ప్రియ సోదరుడా, నువ్వు గొర్రె స్వభావం నీలో ఉండాలని. సంఘము దాని స్థితి అనే వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, గొర్రెకు హక్కులు ఉండవు అంటాడు ఆయన. గొర్రె బొచ్చు కత్తిరించే వాళ్ళు మీరు చదవండి. సంఘము దాని స్థితి ఆయన వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రానం మాట్లాడతాడు. ఆయన ఆ గొర్రెకు ఉన్ని వస్తుంది, బొచ్చు వస్తుంది, వచ్చి చాలా పెరుగుతుంది. అది ఆ కత్తిరించే వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కత్తిరించే 2 కాళ్ళను బంధించేసి ఆ గొర్రె బొచ్చు మొత్తం కట్ చేస్తా అంటాడు. ఎందుకంటే ఈరోజు ఉన్ని వచ్చేదే గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ కత్తిరించే క్రమంలో ఆ కత్తిరిస్తూ ఉంటే దాని శరీరానికి ఏంటంటే కాట్లు పడుతూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటాయి దాని గొర్రెకు. అది చూసుకుంటూ ఉంటే లేచి ఆ గొర్రె తన శరీరాన్ని మొత్తం చూసుకొని ఏం చేస్తాడు, దులుపుకొని ఏమనుకుంటుందట, ఈ గొర్రె బొచ్చును దేవుడు నాకు ఇచ్చాడు, మరలా ఇది కత్తిరించినా ఈ బొచ్చు నాలోకి వెళ్ళి పెరుగుతుంది, నాలోకి వెళ్ళి అన్ని తలవంచుకొని అది వెళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ గొర్రె బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గర కూడా అది తలవంచుకొని ఉంటుంది. అది ఎదురు తిరగదు. అది ఈరోజు నువ్వు గొర్రె పిల్లవాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఆయన గొర్రెకు కాపరి. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని యేసు దావీదు మహారాజు అన్నాడు. దావీదు కూడా అంత గొప్ప రాజు అయినా ఆయన గొర్రె వలె ఉన్నాడు దేవుని సముఖంలో. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలో పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. రావాలి, ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఇంట్లో కూర్చోండి, దేవుడు వస్తా నాగరికంటే వస్తాడు ఆయన. ఆదివారం వస్తే చాలా మంది క్రైస్తవులు ఇంట్లో కూర్చుంటారు, చాలా దూరం అండి మేము పోలేము. మేము ఆదివారం నాడు సంఘానికి వెళ్ళక నువ్వు ఇంట్లో కూర్చున్నావంటే గుర్తుపెట్టుకో, సాతాను గారు నీ ఇంట్లో ఉన్నాడు, దయ్యం నీ ఇంట్లో ఉన్నది. నువ్వు దేవుని మందిరానికి వస్తావు అంటే దయ్యం ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మోషే అంటే ఏమని, రండి ఆయన సన్నిధికి వెళ్ళి మనం మోకరించుదాం. ఎవరి సన్నిధికి? యేసయ్య సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించాలి. మోకరించి చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయాలను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లే ఎంత మేలు. ఆయన మాట వింటే నీకు ఎంత మేలు కాదా నీకు? దేవునికి మహిమ హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నన్ను పిలిచిన దేవుడు నా చేయి వదిలిపెట్టాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన
ఆయన మారే దేవుడు కాదు, మారని దేవుడు కాదు ఆయన. ఆ సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మేము హల్లెలూయా. నాకు తెలిసిందంత ఒకటే, దేవుడే నాకు తెలిసింది. నాకు నీకు లోకంలో ఉన్న జ్ఞానం బాగా తెలియవచ్చు నీకు, కానీ నాకు తెలిసింది యేసు ప్రభే. యేసు ప్రభు నించినాడు, భూమి నవ్వలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కళ్ళు ఇమీడియట్ పైకి వెళ్ళిపోతే డబ్బు చూస్తే మారుతారు వాళ్ళు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటాం, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించడం ఎంత మేలు. అరణ్యమందు మోరీబా యుద్ధం మీరు కట్టపరుచుకున్నట్లు, మస్పా దినమందు మీరు కట్టపరుచుకున్నట్లు మీరు హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను శోధించి నా కార్యములు చూసిరి. వారు 40 ఏళ్ళు ఆ తరము వల్ల నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గము తెలుసుకోలేదు అనుకొని, కావున నేను కోపించి మీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు గొర్రెలాంటి స్వభావం కాదు వారిది. వాళ్ళు దేవుని సముఖంలోకి వచ్చి మోకరించి ప్రార్థించే వాళ్ళు కాదు. వారు మోసే మీద సనీన వాళ్ళు, అహరోను మీద సనీన వాళ్ళు, మోసేను దూషించిన వాళ్ళు, మోసేను అవమానించిన వాళ్ళు, అహరోను అవమానించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు 40 సంవత్సరాలు వారు ఈ రోజు మారుతారు, ఆ రోజు మారుతారు, ఈ సమయం మారుతారు, ఆ సమయం మారుతారు అని దేవుడు ఎదురు చూశాడు వారి కోసం. కానీ వాళ్ళు మార్పలేదు, వాళ్ళు విసిగిపోయారు యేసయ్య వారి గురించి. వీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విశ్రాంతి ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన వారి పిల్లలను తీసుకొని పోయి కానాను దేశాన్ని ఇచ్చాడు. వారి కంటే నువ్వు గొప్పనివా? గొప్ప వ్యక్తివాను? నీలో ఎంత తగ్గింపు ఉండాలి ప్రియ సోదరుడా. ఒక ఆదివారం నాడు సంఘానికి ప్రార్థనకు వచ్చి నీ చర్చిలో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 500 మంది, 50,000 మంది ఉండొచ్చు నీ చర్చిలో. ఆ చర్చిలో పోయి ప్రార్థన చేసుకుని నేను క్షమిస్తాడు అదేసయ్యా? నీ బ్రతుకు ఎలా ఉన్నది? చర్చికి పోయేదాకా పాన్ తింటాడు, వాడు పాలు తింటాడు, గుట్కా తింటాడు. చర్చికి బయట ముందు పోయి ఆ చర్చిలో వాష్ బేషన్స్ ఉంటాయి, బయట ఫూ అని ఉంచి ఆ వాష్ బేషన్ నోరు కట్టుకొని బైబిల్ కట్టుకొని ఇంకా పరిశుద్ధులాగా పోయి నిలబడతాడు అక్కడ. సరే అనుకోవాలి, అబ్బా ఎంత పరిశుద్ధుడండి ఈయన, ఎంత నీతిమంతుడండి ఈయన. చాలామందిని చూసిన క్రైస్తవులను గుట్కాలు చర్చి దాకా గుట్కా తినుకుంటూ పోయేవాడు, చర్చి దాకా పాన్ తినుకుంటూ పోయేవాడు. చర్చిలోకి వెళ్ళి బయటికి వచ్చి దూరం పోయి సిగరెట్ తాగి ఆ సిగరెట్ స్మెల్ రాకుండా మళ్ళీ సోంపు పొట్లం నోరు కడుక్కొని సోంపు తినుకుంటే చర్చికి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఉన్నారు. ఏం క్రైస్తవులు అండి? ఏం క్రైస్తవం అనేది? ఏం బతుకునేది? బైబిల్ పందుల ముందు నీ యొక్క ముత్యాలను వెలియద్దట. ముందు ఏమేయదు, ముత్యాలు వేయదు. ఫుల్ తాగుతారు, ఏళ్ళు పెడితే అందాక తాగుతారు ఒక్కొక్కరు. మళ్ళీ చర్చికి వచ్చి బైబిల్ పెట్టుకొని, అయ్యా యేసయ్యా నా పాపాన్ని క్షమించు నాయనా, నా దోషాన్ని క్షమించు నాయనా, నా తప్పులు క్షమించు నాయనా. ప్రార్థన చేస్తే మనం అనుకోవాలి, అబ్బా ఈయన ఎంతో భక్తిపరుడయ్యా, ఎంతో భక్తిరాలయ్యా ఈమె. కొంతమంది స్త్రీలు అయితే పాస్టర్ల ముందు ఇట్లా చాలా పాస్టర్ వస్తే కథం ఎక్కలేని అనుకోవస్తే వాళ్ళకు ఉండడం మంచిదే. ఆ విధంగా పాస్టర్ ముందు అలా ఉంటే పాస్టర్ తర్వాత కూడా అట్నే ఉండాలను. అలాంటి భక్తే ఉండాలని బతుకులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? ఇశ్రాయేలు రాజు అయిన యెహోషాపాతుని కనుక నేను గౌరవించకపోతే నీ ముఖము చూసేవాన్నే కాదంటున్నాడు ఎలీషా. ఎవరిని? ఇశ్రాయేలు రాజుతోటి, యహాజ్యాతోటి. యహాజ్యా ఎవరు? అహాబు యొక్క కుమారుడైనాడు. కానీ వాళ్ళలో ఏదో కొంత భయం ఉంది, ఉన్నదా లేదా? ఉండే ఎక్కడికి వస్తున్నాడు? ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కొంచెం భయం ఉన్నది ఈరోజు. ఆ భయం కూడా లేదు చాలామంది క్రైస్తవులకు, అలాంటి భక్తి కూడా లేదు చాలామంది క్రైస్తవులకు. కనీసం పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాస్టర్ ఎలీషా, ఆ దినానికి ఆ సంఘానికి పాస్టర్ ఎలీషా అయినాడు. వాళ్ళు వచ్చి ఎలీషాతో ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవులారా, మీ బతుకులు మార్చుకోండి. నువ్వు నిత్య జీవము పోవాలని నువ్వు అనుకుంటే, పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని నువ్వు అనుకుంటే, యేసయ్య యొక్క విశ్రాంతిలో ఉండాలనుకుంటే, యేసయ్యతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవాలని మీరు అనుకుంటే, ఆయనతో సమానమైన జ్యేష్ఠత్వంలో ఆయనతో సమానమైన వారసత్వం కలిగి ఉండాలనుకుంటే నీ బతుకును మార్చుకోను.
ఈ వాక్యం విన్నావంటే నీ బతుకును మార్చుకోను, నీ ప్రవర్తన మార్చుకోను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బీ హంబుల్, ఆల్వేస్ బీ హంబుల్. ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండను, ఎప్పుడు దీనత్వం కలిగి ఉండను, ఎప్పుడు లోబడే స్వభావం కలిగి ఉండను. ఎందుకనగా ఏ దేవునికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు ఎప్పుడు తన గర్వాన్ని చూపించిన వాడు కాదు. యేసయ్య చూపించిండు ఆయన ఎక్కడైనా? ఆయన అహంకారంతో మాట్లాడిండు. ఆయన ఎప్పుడైనా చెడు పనులు చేసిండా యేసయ్య? దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన ఆకాశాలు పడజాలని దేవుడు యేసయ్య. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ లోకంలో ఎంతో హంబులుగా, ఎంతో దీనత్వముగా, ఎంతో తగ్గింపు కలిగి, ఎంతో లోబడే స్వభావం కలిగి, ఆయన కన్నీరు విడుచుకుంటూ దివారాత్రములు ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఎంతో భయభక్తులు కలిగి జీవించుకుంటూ ఆయన జీవించాడు. కాబట్టే ఆయన అంగీకరించబడ్డాడు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాష్ట్ర పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన అంగీకరించబడ్డాడు. ఈరోజు నిన్ను దేవుడు అంగీకరించాలంటే నీకు ఎలాంటి జీవితం ఉండాలి? నువ్వు గుట్కాలు తింటే పరలోక రాజ్యం పోతావా? పాలు తింటే పరలోక రాజ్యం పోతావా? సీరియల్ తాగితే పరలోక రాజ్యం పోతావా? తాగుడితే నువ్వు పరలోక రాజ్యం పోతావా? వ్యభిచారం చేస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? చెడు పనులు చేస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? నువ్వు అహంకారంతో ఉంటే నువ్వు పరలోక రాజ్యం పోతావా? నీ కాపరి మీద తిరుగుబాటు చేస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? దేవుని సేవకులను దూషిస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? దేవుని సేవకులను అవమానిస్తే నువ్వు పరలోక రాజ్యం పోతావా? మోషే లేరు ఈరోజు, ఏలియా లేరు ఈరోజు, ఎలీషా లేరు ఈరోజు. కానీ మోషే సేవించిన దేవుడున్నాడు, ఎలీషా సేవించిన దేవుడున్నాడు, అహరోను సేవించిన దేవుడున్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములకైనా మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలానికి వాళ్ళకి విశ్వాసం ఇచ్చాడు, ఈ కాలంలో ఆ విశ్వాసం ఇవ్వచ్చు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక చెప్తున్నాడు, వారి విశ్వాసమును బట్టి ఆయన వారికి తన పరిశుద్ధాత్మనిస్తున్నాడట. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నువ్వు క్రైస్తవుని అయితే బీ హంబుల్. ఆ నీతిలో నువ్వు ఉండాలనుకుంటే, దేవుని పరిశుద్ధతలో నువ్వు ఉండాలనుకుంటే బీ హంబుల్, ఆల్వేస్ బీ హంబుల్. దేశంలో ఉండి మోసే నాయకత్వం కింద ఉన్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు మనం. యెహోషువ నాయకత్వం కింద నడిచిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు మనం. యెహోషాపాతు కంటే గొప్ప వాళ్ళం కాదు మనం. ఆ బైబిల్ ఉన్న జక్కయ్య కంటే గొప్ప వాళ్ళం మనం కాదు. మనం అవుతామా? కానీ ఇంకెంత మనం తగ్గించుకొని ఉండాలి, ఇంకెంతో లోబడి జీవించాలి మనం, ఇంత విధేయత కలిగి జీవించాలి మనం, ఇంకెంతగా దేవుని కోసం జీవించాలి మనం, ఇంకెంతగా ప్రభు కోసం జీవించాలి మనం, ఇంకెంత సమర్పణ కలిగి జీవించాలి మనం. ఊరికే పరలోక రాజ్యం వస్తుందా నీకు? ఊరికే నిత్యజీవానికి వెళ్తావా నువ్వు? ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టములు, ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు ఎదుర్కోవాలను, ఎంతో లోబడి జీవితం ఉండాలను. అలా ఉంటేనే తప్ప నువ్వు దేవుని విశ్రాంతులు, దేవుని నిత్య జీవంలోకి వెళ్ళలేవు. ఆయనతో పాటు సమానమైన వారసత్వం. ఆయన అంటే ఎవరండి? యేసు క్రీస్తుతో పాటు సమానమైన వారసత్వంలో నువ్వు ఉండాలి. నేను ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ ప్రయత్నంలో అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన శోధనలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన వ్యతిరేకతలు వస్తున్నాయి. కానీ దేవుని స్తోత్రం, దేవుడు గొప్పవాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలోకి ఆయన ఏకరీతి ఉన్న దేవుడు. ఆయన మారే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు కాదు ఆయన. సో అందుకే ఈ వాక్యం నచ్చదు చాలామందికి. ఈ వాక్యం నచ్చదు, కానీ వాక్యం ఎప్పుడు కూడా సుత్తె వలె ఉండాలి. వాక్యం అగ్ని వలె ఉండాలని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుత్తె ఏం చేస్తే ఒక రాయిని శిల్పంగా మారుస్తుంది. అగ్ని ఏం చేస్తే నీలో పాపాన్ని కడిగి వేస్తుంది, నీలో పాపాన్ని కాల్చివేస్తుంది అగ్ని. ఆ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని అనేది. ఆ అగ్ని ఏదో ఈరోజు వాక్యం పలకబడుతున్న మాటే మూల విత్తనమైనది. ద స్పోకన్ వర్డ్ ఈస్ ద ఒరిజినల్ సీడ్. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ బతుకును మార్చుకోను. అందుకే శేషము అతి స్వల్పం అంటున్నాడు యేషయా. నిత్యజీవం వెళ్ళే వాళ్ళు ఎంతమంది అండి? కొద్ది మందే. ప్రవక్త బ్రాహ్మణ్ అన్నాడు 1 in a million అన్నాడు. ఆయన 10 లక్షలలో ఒక్కడు నిత్యజీవంలోకి వెళ్తాడంట. 1 in a million అది చెప్పేమన్నాడు? ఆ ఒక్కని నేనే ఆ ఒక్కనిగా ఉండాలి ప్రభా అనుకోవాలను, నేనే ఆ ఒక్కదానికి ఉండాలి ప్రభా అనుకోవాలను, నేనే ఆ ఒక్క వ్యక్తిగా ఉండాలి. ప్రవక్త చెప్పిన ఆ ఒక్క వ్యక్తి నేనే ఉండాలి ప్రభా. దేవునికి మహిమ, హల్లెలూయా.
దేవునికి ఘనత కలుగును గాక. ఆ ఒక్క వ్యక్తి మనమై ఉండాలి. అలా జీవించినప్పుడు, ఆ విధంగా ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నువ్వు గుర్తుంచుకో, నీ గుండె మీద చెయ్యేసుకో. వాక్యానికి లోబడే జీవితం నీలో ఉంటే నీ యుద్ధకెళ్ళి నిత్య జీవాన్ని ఎవడు తీసివేయలేడు. నీ యుద్ధకెళ్ళి దేవుని ఆశీర్వాదాలు ఎవడు తీసివేయలేడు. నీ యుద్ధకెళ్ళి దేవుని కృపను ఎవడు తీసివేయలేడు. నీ యుద్ధకెళ్ళి దేవుని దయను ఎవడు తీసివేయలేడు. నీ యుద్ధకెళ్ళి దేవుని శక్తిని ఎవడు తీసివేయలేడు. ఎందుకంటే వాక్యానికి లోబడుతున్నావు నువ్వు. దేవునికి మహిమ హల్లెలూయా, దేవునికి ఘనత హల్లెలూయా. సో అక్కడ యెహోషువ, అక్కడ చూడండి అహాబు రాజు అక్కడ ఏం చేశాడు? ఏలియాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, చనిపోయాడు. వాని భార్య కూడా చనిపోతుంది. గుర్రంలో తొక్కివేసే యెజబేలు యొక్క మాంసము కుక్కలు తిన్నాయి. ఇది యెజబేలు అని గుర్తుపట్టకుండా తొక్కివేశాయి. మహిమ కలుగును యొక్క ప్రియ సోదరు సోడ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. బీ హంబుల్. చూడండి, ఆయన ఎలీషా అంత గొప్ప ప్రవక్త అయినా దేవునికి లోబడే వాళ్ళను గౌరవిస్తున్నాడు. యెహోషాపాతును నేను గౌరవించకపోతే నీ ముఖం చూసేవాడిని కాదన్నాడు ఎలీషా. పోయారు, యుద్ధానికి పోయారు. దేవుడు ఏం చేశాడు? అక్కడ నీళ్లను పుట్టించాడు. గోతులు తవ్వారు, గోతుల్లో నీళ్లు నింపారు. తెల్లవారుజామున మోయాబీలు వచ్చి మొత్తం కూడా ఆ మోయాబీలు మొత్తం వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం చుట్టుముట్టేశారు. ఆ గోతులో తెల్లవారుజామున సూర్యుడి కిరణాలు పడి ఆ నీళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా అయిపోతే మోయాబీలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మోయాబీల రాజు, మోయాబీల సైన్యమంతా ఏమనుకుంటున్నారు? ఆ ముగ్గురు రాజు, సిరియా యూదా దేశపు రాజు, ఇశ్రాయేలు దేశపు రాజు, ఇంకా వేరొక దేశపు రాజు, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చుకొని వాళ్ళే చంపుకున్నారు. ఈ నీళ్ళని కూడా ఈ రక్తం వాళ్ళదే అనుకుని వారు పరిగెత్తుకుంటూ వస్తే మీరు ఎలీషా అన్నాడు, వారు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మీరు వెళ్ళండి, మీరు దొరికినట్టుగా చంపేయడం ప్రారంభించారు. వారు చంపించి మోయాబీలకు ఆ వస్తువులను, మోయాబీల బంగారమును, మోయాబీల సమస్తం కూడా ఈ ముగ్గురు రాజులు తీసుకొని వచ్చేశారు. అది ఎవరు చేశారు? ఆ క్రియ దేవుడు చేశాడు. అంత గొప్ప ఆశీర్వాదం ఏ విధంగా వచ్చింది? అక్కడ యెహోషాపాతును బట్టి వచ్చేసింది. ఈరోజు యెహోషాపాతులు అంటే తగ్గింపు, యెహోషాపాతులు అంటే దీనత్వము, యెహోషాపాతులు అంటే భయభక్తులు, యెహోషాపాతులు అంటే ప్రార్థన జీవితము, యెహోషాపాతులు అంటే దీనత్వమైన జీవితము నీవు కలిగి ఉంటే నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలను చూస్తాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గొప్పగా దేవుని దీవెనలను చూస్తాను ప్రియ సోదరుడా. సో గొప్ప విజయం వచ్చేసింది. బంగారం దోచుకున్నారు, వెండిని దోచుకున్నారు, సమస్తం కూడా దోచుకొని వచ్చేసారు. వారు గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు వారికి. ఈరోజు మనం కూడా గొప్ప విజయాలు మనం పొందుకోవాలి. మన జీవితంలో విజయం మనం పొందుకోవాలి. మన జీవితంలో అపజయం అనేది మనకు ఉండకూడదు. మనకు ఎందుకనగా మనం దేవుని బిడ్డలం, మనం యేసయ్య బిడ్డలం. మన తండ్రి, పరలోకపు తండ్రి యేసు క్రీస్తు అయినాడు. ఆయన జయశీలుడు, ఆయన జయించిన వాడు. మనం కూడా ఆయన నామమును బట్టి జయించాలి, ఆయన వాక్యాన్ని బట్టి జయించాలి. ఆయనకు లోబడి జీవించినప్పుడు ఆ విజయం మన మీదకి వస్తుంది. ఆయనలో జీవించినప్పుడు ఆ విజయం మనకు వస్తుంది. ఆయన వాక్యాన్ని జీవించినప్పుడు ఆ విజయం మనకు వస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు యేసును ముందు పెట్టుకో, వాక్యంను చూసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించుకో. ఎవడు నీ దగ్గరికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని తీసివేయలేడు. ఆ దేవుడే ప్రభువు యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.